వెల్కమ్ టు క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పేపర్ 2 ఇంపార్టెంట్ బిట్స్ సిరీస్లో 79th డేకు స్వాగతం సుస్వాగతం. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఎవరైతే ఈ యొక్క కొత్త సిరీస్ని గురించి వాళ్ళు ఫస్ట్ టైం వింటున్నారో వారి కోసం ఒక స్మాల్ విషయం చెప్తున్నాను. సో ఏబిపిఎస్సి పేపర్ 1 గురించి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పేపర్ 1లో మీకు ఐడియా ఉండుంటుంది అండ్ రీసెంట్‌గా నోటిఫికేషన్స్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పేపర్ 1 సిలబస్ మొత్తం 10 పాయింట్స్‌గా ఉంది. సో లాస్ట్ 9th పాయింట్ అండ్ 10th పాయింట్‌లో మాత్రం మనం పేపర్ వర్క్ అంటే పెన్ అండ్ పేపర్ ఉంటేనే మనం ఆ ఆన్సర్స్‌ని సాల్వ్ చేయగలం. లేకుంటే సాల్వ్ చేయడం చాలా కష్టం. కానీ 1-8 వరకు అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అన్ని అంశాలు కూడా మనకు నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ చూసి అంటే క్వెషన్ అండ్ ఆప్షన్స్ చూసి ఆన్సర్ పెట్టేయగలం. సో, అది దృష్టిలో ఉంచుకొని పేపర్ 1కి సంబంధించి ప్రతిరోజు పేపర్ 1 అనేది నేను కాస్త టచ్ చేశాను, కాస్త చదివాను అనే ఒక ఐడియా మన మైండ్‌లో ఉంటే అలా ఒక 3, 4 మంత్స్ కొనసాగితే నియర్లీ మనము కొన్ని వేల బిట్స్ అనేది మనము గ్యాదర్ చేయగలిగితే ఖచ్చితంగా కొన్ని వేల మంది కంటే మనం ఒక అడుగు ముందుకు ఉండగలం. సో, ఏబిపిఎస్సిలో నార్మల్‌గా పోస్టులు కాస్త తక్కువ ఉంటాయి. బట్ కాంపిటీషన్ చాలా హై లెవెల్‌లో ఉంటది. సో, అంత హై కాంపిటీషన్‌లో మీకంటూ ఒక స్థానం ఉండాలి అంటే ఈ మాత్రం కష్టం తప్పకుండా పడాల్సిందే. సో, సెప్టెంబర్ 2 నుంచి క్రికెట్ టీమ్ తరపున ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతిరోజు పేపర్ 1 సంబంధించి 50 క్వెషన్స్ మీ ముందు ఉంచుతున్నాం. సో, అలా సెప్టెంబర్ 2న ఫస్ట్ డే పూర్తయింది. అండ్ ఈరోజు సెకండ్ డే. ప్రతిరోజు ఈ యొక్క సిరీస్ అన్నది మధ్యాహ్నం 2 గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది. సో, మీరు ఈ యొక్క విషయాన్ని మీరు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్‌ని తీసుకోవడం మాత్రమే కాకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ వారికి కూడా ఈ బెనిఫిట్ అందాలి. ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఈ బెనిఫిట్ అందాలి. అదే మా లక్ష్యం. సో, ఇలా ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్‌ని అందజేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ యొక్క వీడియోలోకి మనం వెళ్దాం. సో, ఈరోజు ఈ 79th వీడియోలో కూడా మరొక 40 ముఖ్యమైన క్వెషన్స్‌ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వెషన్ రావణ యుద్ధం ఎన్ని రోజులు సాగింది? ఆన్సర్ 10 రోజులు. నెక్స్ట్ రావణుడు సంహరించబడిన రోజు ఏమని పిలుస్తారు? ఆన్సర్ విజయదశమి. దసరా అని పిలుస్తారు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక ఏ పండుగ ప్రారంభమైంది? ఆన్సర్ దీపావళి. రాముని పట్టాభిషేకాన్ని ఏమని పిలుస్తారు? ఇది పాదుకా పట్టాభిషేకం లేదా రామ పట్టాభిషేకం. ఇది చాలా చాలా ముఖ్యమైన బిట్ అండి ఇది. సో, కొన్ని పేపర్స్‌లో మనకు ఇదే క్వెషనే ఇచ్చారు. అయితే రామ పట్టాభిషేకం ఇవ్వలేదు. పాదుకా పట్టాభిషేకం అని ఇవ్వడం జరిగింది. సో, అందుకే నేను ఈ యొక్క ఆప్షన్‌ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, చాలా ముఖ్యమైన బిట్. నియర్లీ ఒక 4, 5 ప్లేసెస్‌లో నేను ఇదే బిట్ నేను చూసాను. చాలా చాలా ముఖ్యమైన బిట్ ఇది. తర్వాత రామాయణంలో రాముని ఆత్మీయ స్నేహితుడు ఎవరు? హనుమంతుడు. నెక్స్ట్ క్వెషన్. సో, స్నేహితుడు అంటే ఎక్కువ మంది సుగ్రీవుడు ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో, సుగ్రీవుడు మేబీ సహాయం చేసినప్పటికీ కూడా సుగ్రీవుడి కంటే అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, భక్తుడు అందరూ హనుమంతుడు మాత్రమే. సో, ఆయన తర్వాత మిగిలిన వారు. రామాయణంలో భక్తి, ధర్మానికి ప్రతీక ఎవరు అంటే సీత. రామాయణంలో సహోదర ప్రేమకు ప్రతీక ఎవరు? లక్ష్మణుడు. రామాయణంలో భక్తి శక్తుల సమ్మేళనం ఎవరు అంటే హనుమంతుడు. ఆది కావ్యముగా పిలువబడే గ్రంథం ఏది? రామాయణం. రామాయణంలో ప్రధాన బోధ ఏమిటి అంటే ధర్మం ఎల్లప్పుడూ జయిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. రామాయణాన్ని రచించిన వారు ఎవరు?
వాల్మీకి. వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? ఆన్సర్ 7. రామాయణంలో మొదటి కాండం పేరు బాలకాండ. శ్రీరాముని తండ్రి ఎవరు? దశరథుడు. శ్రీరాముని తల్లి ఎవరు? కౌసల్య. సో, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యల్లో సో, కౌసల్య యొక్క కొడుకు శ్రీరాముడు. అయోధ్య రాజధాని ఇది పొరపాటండి. సో, దశరథుడు పరిపాలించే రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇట్స్ ఎ మిస్టేక్ అండి. సో, సారీ. ఇది అయోధ్య రాజధాని కాదు. సో, దశరథుడు పరిపాలించే రాజ్యానికి రాజధాని అయోధ్య. సో, నేను మీకు ప్రింట్ పీడిఎఫ్ ఇస్తాను కదా! సో, దాంట్లో దీన్ని నేను కాస్త మార్చి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. దశరథ మహారాజుకు ఎంతమంది కుమారులు? 4 కుమారులు. దశరథుని 4 కుమారులు ఎవరు అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. నెక్స్ట్, భరతుని తల్లి ఎవరు అంటే కైకేయి. లక్ష్మణ, శత్రుఘ్నులు తల్లి ఎవరు అంటే సుమిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. దశరథునికి పుత్రుల కోసం యజ్ఞం చేసిన ఋషి ఎవరు అంటే ఋష్యశృంగి. శ్రీరాముని భార్య ఎవరు? సీత. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. సీతాదేవి తండ్రి ఎవరు? జనక మహారాజు. సీతాదేవి ఏ రాజ్యానికి చెందినది అంటే మిథిల. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. సీతాదేవి ఏ రాజ్యానికి చెందింది అంటే వాళ్ళ నాన్న పేరు అడిగారు. సో, బట్ ఎక్కువగా హనుమంతుల వారివి అవి ఉంటాయి కానీ బట్ సీతాదేవి యొక్క రాజ్యానికి సంబంధించిన ప్రశ్న అనేది కొంచెం ఇన్ డెప్త్ క్వశ్చన్ ఇది. సో, ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. సీత స్వయంవరంలో షరతు ఏమిటి అంటే శివధనస్సుని ఎత్తడం. తర్వాత శివధనస్సును ఎవరు విరిచారు అంటే శ్రీరాముడు. లక్ష్మణుడు ఎక్కువగా ప్రేమించిన అన్న ఎవరు అంటే శ్రీరాముడు. రాముని వనవాసానికి కారణం ఎవరు అంటే కైకేయి. కైకేయి దశరథుని వద్ద కోరిన వరాలు ఎన్ని అంటే 2 వరాలు. కైకేయి కోరిన మొదటి వరం ఏమిటి? భరతుడు రాజు కావాలి. సో, మనకు ఆర్డర్‌లో ఫస్ట్ రాముడు, సెకండ్ భరతుడు కదా! సో, రాముడు కనుక ఆ ప్లేస్‌లో ఉండకపోతే సెకండ్ ప్లేస్‌లో ఉన్న భరతుడికి ఆ పట్టాభిషేకం చేరుతుందని కైకేయి యొక్క కోరిక. తర్వాత కైకేయి కోరిన రెండో వరం ఏంటి? రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. తర్వాత రామునితో కలిసి వనవాసానికి వెళ్ళిన వారు సీత, లక్ష్మణుడు. రామ వనవాసంలో పాదుకలను సింహాసనంపై ఉంచిన వారు ఎవరు? ఆన్సర్ భరతుడు. శబరి ఎవరి భక్తురాలు? శ్రీరాముని భక్తురాలు. శబరి రామునికి ఏమిచ్చింది? రుచి చూసిన జామకాయలు. రాముడు వనంలో కలిసిన వానర రాజు ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడి సోదరుడు ఎవరు? వాలి. వానర సైన్యంలో గొప్ప వీరుడు ఎవరు? హనుమంతుడు. సీతను రాక్షస రాజు రావణుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆన్సర్ లంక. సీత రక్షణ కోసం రామునికి సహాయం చేసిన వానరుడు ఎవరు? ఆన్సర్ హనుమంతుడు. సో, రామాయణంకి సంబంధించిన ప్యూర్ రామాయణం ఇది 40 క్వశ్చన్స్ అనమాట. సో, ఎగ్జామ్‌కి సంబంధించి నేను ఇక మీదట ఒక సింగిల్ టాపిక్‌కి సంబంధించి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ అది ప్యూర్‌గా నేను మీకు కన్ఫర్మ్ చేయట్లేదు. బట్ మాక్సిమం అలా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ ఎక్కువ మంది ఈ యొక్క బెనిఫిట్‌ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అండ్ ఈరోజు సెప్టెంబర్ 3 అండ్ నిన్నటితో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చింది కదా రీసెంట్‌గా. సో, ఆ నోటిఫికేషన్ గడువు కూడా పూర్తయిపోయింది. అండ్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వారు కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ కాండి. అండ్ నోటిఫికేషన్‌కి అప్లై చేయని వాళ్ళు ఇబ్బందేం లేదు. అండ్ అతి త్వరలోనే ఒక పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది ఎండోమెంట్‌కి సంబంధించి 130+ పోస్టులతో. సో, ఆ నోటిఫికేషన్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఏంటి? ఇవన్నీ
దయచేసి ఆలోచించకండి. దానికి ఆన్సర్ నేనే కాదు, ఎవరు ఆన్సర్ చేయలేరు. ఒకవేళ ఆన్సర్ చేశారు అంటే అది పూర్తిగా అబద్ధమనే మీరు నిర్ధారించుకోండి. సో, మీరు మీ ప్రిపరేషన్ మాత్రమే ఫోకస్ చేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.